హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు మీడియా టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. సో చాలా మంది అడుగుతున్నారు, నేను రెగ్యులర్గా ప్రోడక్ట్ రివ్యూస్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా. సో మాకు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మంచిది ఒక వీడియో చేసి చూపించండి అక్క అని అడుగుతున్నారు. సో టాప్ లోడ్లో మేము ఎక్స్పీరియన్స్ అయిన ది బెస్ట్ వాషింగ్ మిషన్ అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఇంతకీ అది అన్బాక్సింగ్ కానీ, సో ఎలా యూజ్ చేయాలి, డెమో ప్రతి ఒక్కటి లేట్ చేయకుండా చూసేద్దాం. చలో. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే వర్ల్పూల్ వాషింగ్ మిషన్ అన్బాక్సింగ్ అండ్ డెమో అన్నమాట. ఇది మా బ్రదర్ వాళ్ళు తీసుకున్నారు. సో దివాళీ ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్కి ఈ వాషింగ్ మిషన్ అనేది వచ్చిందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 20,500 అలా ఉంది. కాకపోతే దివాళీ ఆఫర్లో 15,800కే వచ్చింది. ఎందుకంత తక్కువకి అంటే దివాళీ ఆఫర్లో 16,800 అలా చెప్పారు. ఆఫ్టర్ బార్గెనింగ్ 15,800కి వచ్చింది. ఇది వచ్చేసి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అన్నమాట. సో దీని వెయిట్ రిలేటెడ్ వస్తే 6.5 kgs అన్నమాట. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కలర్ వచ్చేసి గ్రే కలర్ తీసుకున్నారు. మీకు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. సో 6.5 kgs కానీ, వాట్స్ కానీ, ప్రైస్ డీటెయిల్స్ కానీ, సో డైమెన్షన్స్, ప్రోడక్ట్ గురించి, కెపాసిటీ, వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, నెట్ క్వాంటిటీ ప్రతి ఒక్కటి ఉంది. అండ్ దీని తర్వాత ఇది అన్బాక్సింగ్ అలాగే డెమో అన్నమాట. డెమో అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మనకి ప్రతి ఒక్కటి తెలిసి ఉండదు, కొత్త కొత్త ఫీచర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. సో మనకి ఇన్స్టాలేషన్కి ఒక పర్సన్ని పంపిస్తూ ఉంటారు కదా కంపెనీ నుంచి, తను మనకి ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ప్రతి ఒక్క డౌట్ మనకి ఇంకా ఒక డౌట్ అనేది లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా లేట్ చేయకుండా సో చూసేసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాం అలా మోటార్ ఉంటుంది పనికిరాదు దాంట్లో. ఇప్పుడు ఇది వేస్ట్. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏదైతే వాషింగ్ మిషన్ మోటార్ ఉందో సో దాన్ని ఏమంటారు, సో సెక్యూర్గా ఉండటానికి, ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి మనకి ఇలా ఒక ఏమంటారు ఒక రాడ్ టైప్ ఇలా ఇచ్చారన్నమాట. దానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండటానికి. సో నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూశాను, అంటే ఇంత బాగా ప్రతి ఒక్కటి సెక్యూర్గా ఉంచి పంపించారన్నమాట. సో వీళ్ళ ఇంటికి వచ్చాక దీన్ని రిమూవ్ చేసేసి ఫిట్ చేస్తారు. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే ర్యాట్ అవే ఉంటుంది కదా, సో ఎలకలు అలాంటివి వెళ్ళకుండా ఉండటానికి ర్యాట్ అవే కూడా ఉంది. సో అది కూడా మనకి ఫిట్ చేసి చూపిస్తారు. సో చూసేయండి, ర్యాట్ అవేది కూడా ఉంది. కాకపోతే మా మిషన్కి చిన్నగా ఉంటుంది ర్యాట్ అవే అనేది, దీనికి అనేది చాలా పెద్దగా వచ్చింది. సో ఇది కూడా బాగా అనిపించింది నాకు. ఎలకలు అది లోపలికి ఉండాలనుకుంటా, కింద పోకుండా పోదు కరెక్ట్ మనకు పోకుండా ఉంటుంది. బల్లు లాగా కూడా పోకుండా ఏమో బల్లు ఎప్పుడు ఏం బల్లు వెనకాల పోదు, మెయిన్ వెనకాలంటే కొట్టేస్తాయి కదా. సో ఇంకా ఫైనల్గా ఫిట్ చేసేది డ్రైన్ పైప్ ఒకటే అన్నమాట. ఇది సింపుల్గా ఎవరైనా ఫిట్ చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళ పని అదే కాబట్టి సో వాళ్ళే ఫిట్ చేస్తారు ప్రతి ఒక్కటి. సో చాలా అంటే చాలా బాగా ఫిట్ చేశారు. ప్రతి ఒక్కటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు, ఇది డ్రైన్ గురించి, ఇది మోటార్ గురించి అనేసి. సో అస్సలు స్టోరీ అనేది, అసలు డెమో అనేది ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుందండి. సో ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవ్వండి, ఇందులో 6 జతలు వేయాలి. ఎన్ని 6 జతలు, 6 షెడ్ల పాయింట్లు 6 జతలు వేయాలి. నువ్వు ఎన్ని వేసినా దీని మీదకి రాదు బట్టలు, ఇంతవరకే ఉండాలి. దీన్ని ఆపొద్దు. ఈ వాడు పెట్టుకోండి, బొక్క ఉందా ఈ వరకే వేయాలి బట్టలు. ఇట్లా వస్తాయి బాగానే వస్తాయి. దీన్ని ఆకుండా చూసుకోండి బట్టలు. ఇలా బట్టలకి ఎంత అవసరం అంత వేయాలి. సర్ఫ్ అన్న లిక్విడ్ మంచిగా ఉంటుంది ఇలా. బట్టలను బట్టి మొత్తం తీసుకుంటది. చేసేసి ట్యాప్ ఆన్ లో పెట్టాలి.
ఇది బందే వరకు బట్ట ఉతికి బందే వరకు నల్ల పెట్టాలి. ఎందుకంటే 2 సార్లు తీసుకొని 2 సార్లు వదిలేస్తుంది. ఓకే, ఆన్ లో ఉండాలి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆన్ లో పెట్టాలి. ఇదే తీసుకుంటది. తర్వాత ఇవ్వండి పవర్, ఇది పవర్, ఇది స్టార్ట్. ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ప్రోగ్రామ్స్ సెట్ చేసుకోవాలి ఇవన్నీ. ఇది టీవీ రిమోట్ లాగా, టీవీ ఛానల్ లాగా అనుకోండి. అర్థం కానీ చెప్పిన రిమోట్ లాగా అన్నట్టు ఇట్లా నొక్కుతుంటే వస్తుంటది 12. మళ్ళీ ఫస్ట్ జంప్ అవుతుంది. ఫస్ట్ మన పవర్ ఆన్ చేయని ఒక ప్రోగ్రామ్ రెడీ ఉంటది. P1 అంటే డైలీ వాష్, అంటే మిక్స్ ఫ్యామిలీ బట్టలు, పాయింట్లు, షర్ట్లు, చిర్లే ఫ్యామిలీ బట్టలు, వేసుకునే బట్టలు, మనం వేసుకునే బట్టలు, ఫ్యామిలీ బట్టలు అన్ని ఏమంటే నీ ఉట్టి నీ వేసుకోవచ్చు. 7 షర్ట్లు 7 పాయింట్లు వేసి స్టార్ట్ కొట్టిన టైం వస్తుంది. సోక్ చేసుకుంటూ సరిపట్లు ఉతికేస్తుంది, జాడిస్తుంది, ఆరబెట్టి బంద్ అవుతుంది. అదే బంద్ అయిపోతుంది. ఇట్లా బంద్ అవుతుంది, మనం బంద్ చేయొద్దు. ఇట్లా ఆఫ్ అండ్ బంద్ అదే బంద్ అవుతుంది. నువ్వు పెట్టినా ఇక వాటర్ అదే తీసుకుంటది. ఎన్ని బట్టలకు ఎంత కావాలో అదే సెలెక్ట్ చేసుకుంటది. మీ 3 బటన్స్ ఇంపార్టెంట్. ఆన్ చేయాలి, సెలెక్ట్ చేయాలి, స్టార్ట్ చేయాలి. ఫస్ట్ దానికి అవసరం లేదు, డిఫాల్ట్ వచ్చేస్తుంది. పవర్ ఆన్ చేసి స్టార్ట్ చేసేదా ఏది P1 కి, మిగతా వాటి సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలి. 2 స్టార్ట్. P2 అంటే ఏంటి? హెవీ. హెవీ అంటే ఇలాంటి ఉంటాయి అవి డోర్ కట్టలు. హెవీ అది డోర్ కట్టలు. అవి బెడ్షీట్లు కాదు, బెడ్షీట్లు ఇక్కడ ఇచ్చిండు. ఓకే, దానికి సెపరేట్ ఉందా? హెవీ అంటే అవి జీన్స్ ప్యాంట్లు ఇట్లా, దీని కొంచెం హార్డ్ క్లాత్స్. ఓకే, డెలికేట్ అంటే చీరలు, చుడిదార్లు అన్ని 5 years లోపల పిల్లలే, మెయిన్ లేడీస్. వైట్ బట్టలు ఇలా చూపిస్తుంటా చూడండి. స్టార్ట్ కొట్టేసారు. ఏ బట్టలు స్టార్ట్ కొట్టారు. స్టెయిన్ వాష్, బాగా మరకలు ఉంటాయి. ఇది జ్వరాలు గిరాలు వస్తాయి పిల్లలు కానీ వాళ్ళ పెద్దలు, రోగాలు, జ్వరాలు, ఆ బట్టలు, అలాంటి బట్టలు. ఉలన్ ఇప్పుడు వేసుకుంటాం కదా, స్వెటర్స్, దుప్పట్లు, బెడ్షీట్స్. మళ్ళీ ఇవాళ ఈకో వాష్ అంటే ఇది కొంచెం స్లో తిరుగుతుంది. ఇలా ఏదంటే తెల్ల బట్టలు, ఖద్దరు బట్టలు ఏమన్నా ఈకో ఫ్రెండ్లీ. ఇది స్లో తిరుగుతుంది, నిదానంగా అవుతుంది అనమాట. ఇది ఇష్టం ఉంటే పెట్టుకుంటే కూడా వదిలేసి. ఇది అలాగా మళ్ళీ రిన్స్ అండ్ డ్రై, బయట ఉతికి సర్ఫ్ లో నానబెట్టాం అనుకో, అలాంటి బట్టలు వేస్తే కొంచెం బయట ఉతికిన బట్టలు వేస్తే దీంట్లో వేసుకోవాలి. ఉట్టి జాడి చార పెడుతుంది. ఎలాంటి బయట ఉతికిన బట్టలు ఉంటాయి, సర్ఫ్ లో ఉతికిన బట్టలు ఉంటాయి. ఇది ఓన్లీ డ్రై. ఎప్పుడన్నా ఎండ లేదు, 2-3 రోజులు వర్షం పడుతుంది కదా, ఆరేనికి వీలు లేదనుకుంటే బయట ఉతికేసి జాడిచ్చి బాగా గట్టిగా విండేస్తే ఇలా డ్రై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇలా అవుతాయి ఎండ లేనప్పుడు, అవసరం అంటే లేకుండా వదిలేసాడు. ఇది ఓన్లీ వాష్. ఇది వేస్ట్ అవసరం లేదు, వాడదు. మళ్ళీ ఇట్లానే 1 minute జంప్ అవుతుంది. ఈ 3 అండి. మనం పవర్ ఆన్ చేయాలి, నచ్చింది పెట్టుకుని స్టార్ట్ చేయాలి, అంతే. ఇవన్నీ ఆటోమేటిక్. ఇంకోటి తొందరగా వాళ్ళు ఎక్స్ప్రెస్ వాష్, స్పీడ్ గా. అప్పుడు పవర్ ఆన్ చేయాలి, ఇది నొక్కాలి, స్టార్ట్. ఎక్స్ప్రెస్ వాష్ అంటే తొందరగా అవుతుంది, 30 నిమిషాలు అయిపోతాయి. ఇవన్నీ గంట 30 నిమిషాలు అయిపోతాయి. 4 జతలు ఏంటి, ఎక్కువ మురికినేంటి, ఇచ్చింగ్ ఎక్స్ప్రెస్ వాష్. డ్రై కూడా ఇది ఆటోమేటిక్ అవుతుంది, స్పీడ్ అయితే అంతే. ఇది నొక్కాలి, ఇది ఒత్తాలి, స్టార్ట్ చేయాలి. ఈ 3 వెళ్ళిపోతే ఇది వస్తుంది. ఇది డిలే వాష్ అంటే ఇప్పుడు టైమర్. అది మీరు పొద్దున పోతున్నారు, అర్జెంట్ పోవాలి, పోయి సాయంత్రం రాత్రి రావాలనుకుంటే మీరు బట్టలు వేసి మెషిన్ స్టార్ట్ చేసి పోయి మీరు వచ్చే లోపల అయిపోవాలనుకుంటే ఈ వడ్డీలే మినిమం 3 hours నుంచి 19 hours ఉంటుంది. స్టార్ట్ కొట్టారనుకోండి 3 hours తర్వాత స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ 3 hours తర్వాత 1 hour బిఫోర్ అయిపోతుంది. 3 గంటల తర్వాత స్టార్ట్ అయ్యి 1 గంట ముందు అయిపోతుంది. అంటే మీరు రాత్రి వచ్చినా కూడా మీరు వచ్చే లోపల అన్ని పనులు అయిపోతుంది. మీరు రాగానే తీసి ఆరేసుకోవచ్చు అంతే. ఇది ఎక్కువ భార్య పడుతుంది, పొద్దున రాత్రి వస్తారు పిల్లలు స్కూల్. దీంట్లో ఆటో ఏమంటారు డ్రై అయ్యేది లేదా? కంప్లీట్ డ్రై అయ్యేది లేదా? కంప్లీట్ డ్రై లేదు, 80% ఏ దాంట్లో లేదు. 80% 50,000 ఉంది. 4 గంటలు కంప్లీట్, 4 గంటలు నడుస్తుంది మరి కంప్లీట్ అవుతుంది. 50,000 అది ఎల్జీలో ఉంది, 4 గంటలు నడుస్తే అవుతుంది. మిగతా అంటే దేంట్లో లేదు, 80% మారుస్తాయి, ఆరిపోతాయి. మిగతా బయట ఆరేసుకుంటే 1 గంట 20 నిమిషాలు గంట అర్ధ గంటలు అయిపోతుంది. అంతేనా? ఎండ మంచిగా ఉందంటే అర్ధ గంటలు ఫ్యాన్ కింద వేసుకుని అయిపోతుంది. ఇది అంతే, ఇది అంత అవసరం లేదు. ఇది 19 hours ఉంటుంది. అది హీటర్ తెచ్చిండి. మీరు దీంట్లో వేడి నీళ్ళతో కొద్దిగా ఉతకాలనుకుంటే డైలీ వాష్ పెట్టారనుకోండి, హీటర్ అంతే వామ్ గోరువెచ్చని నీళ్ళు హాట్ స్టార్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వేడి నీళ్ళతో ఉతకాలి బట్టలు అనుకుంటే, లేకుంటే అవసరం లేదు. ఇదే ఆటోమేటిక్ వస్తుంది. ఏది రోగాలకు జ్వరాలకు ఉంది యాంటీబయాటిక్ వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఈ 2 మనం పెట్టుకోవాలి. ఈ 2 ఎన్ని డిగ్రీల వరకు పోతుంది? 60 పోతుంది. ఈ 2 మనం యాడ్ చేసుకోవాలి అవసరం ఉంటే.
ఇక నీళ్ళు అదే తీసుకుంటది. ఇది హార్డ్ వాటర్ అంటే బోర్ వాటర్ అని. ఇప్పుడు మా బోర్ వాటర్ ఆ బోర్ వాటర్ అంటే ఇది యాడ్ చేసుకొని స్టార్ట్ చేయాలి. బోర్ వాటర్ ని కొద్దిగా 50% ఫిల్టర్ చేస్తుంది అంతే. బోర్ వాటర్ అంటే మనం ఇప్పుడు పవర్ ఆన్ చేసి ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి. ఇది యాడ్ పెట్టుకొని స్టార్ట్ కొట్టాలి. ఇది కూడా అంతే. ఇది లేకుంటే సింపుల్ 3 ఆన్ చేసి ఏదైనా ఒకటి పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇది చైల్డ్ లాక్. పిల్లలు బటన్ ఒత్తకుండా పిల్లలు వచ్చి ఒత్తిరనుకో ప్రోగ్రామ్ చేయవుతుంది, ఎవరి ఆఫ్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఇది చైల్డ్ లాక్ 3 సెకండ్లు ఒత్తి పట్టాలి సార్. ఇట్లా దీన్నా డిలే రెండు ఇచ్చిన గీత ఒత్తి పడితే అవుతుంది. 3 సెకండ్లు ఒత్తి పట్టాలా? ఇది మాన్యువల్ బుక్ లో కొద్దిగా ఇది కొంచెం స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మీ ట్యాంక్ లో నీళ్ళు అయిపోయినాయి, దీనికి నీళ్ళు రాకుంటే ఎర్రర్ కోడ్ వస్తుంది. దీనికి ఎర్రర్ కోడ్ 5E6E అని వస్తుంది. అంటే వాటర్ సప్లై లేదన్నట్టు. ఓకే. వాటర్ ఇక్కడ బంద్ చేసుకొని బోర్డు వేసుకోవాలి. నీళ్ళు రాని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే, సేమ్ టైం వస్తుంది. ఇలా బంద్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలి సార్. అంతే బంద్ చేస్తే సేమ్ టైం వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏం అర్థం కాదు, పవర్ ఆన్ చేయాలి, స్టార్ట్ చేయాలి అంతే. అర్థం కాని అంటే ఇది ఆన్ చేయాలి, స్టార్ట్ చేయాలి అంటే ఆటోమేటిక్ ఒకటి వచ్చేస్తుంది. ఊరు నుంచి అమ్మ వచ్చినా కూడా అదే అలాంటి వాళ్ళకు సింపుల్ గా అయిపోతుంది. పెద్ద మనుషులు ఉంటారు కదా, అన్ని అర్థమైందంటే 1 3 అంతే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక ఏం చేసే అవసరం లేదు వాళ్ళు. అంతే సార్. ఓకేనా? ఒకటి ఆన్ చేసి చూద్దామా, తిరిగిన తర్వాత బంద్ చేద్దాం. నీళ్ళు లేవు కదా, ఇది పెడదాం. తిరిగి బాటిల్ వెయిట్ చూసుకుంటుంది, సెన్స్ చేసుకుంటుంది వాటర్ ఎన్ని బాటిల్ ఉందని. తర్వాత బంద్ చేద్దాం. నీళ్ళు లేవు కదా, డోర్ లేపితే ఆఫ్ అవుతుందా? బట్టలు సెన్స్ చేసుకుంటుంది, ఎన్ని బట్టలు ఉన్నాయని చూసుకుంటుంది. అది దాని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటుంది. ఆటోలో వస్తుంది ఆటోమేటిక్, అయిపోతుంది. ఇది చూపిస్తే ఎన్ని బట్టలకు ఎంత పౌడర్ వేయాలో చూపిస్తుంది. పౌడర్ ఎన్ని బట్టలకి ఇంత వేయాలో చూపిస్తుంది. యాడ్ 1 కప్ ఇచ్చింది కంపెనీ కప్ ఇచ్చిందా? బస్ అంతే. నీళ్ళు ఇక అది కూడా బాగానే ఉంటుంది. అయితే మన ఇష్టం వచ్చినంత పోయాలి, ఎంత పోయాలి అంత పోయాలి. యాడ్ కప్ అంటే 1 కప్ 2 కప్ అట్లా ఇచ్చిండు. పౌడర్ కూడా ఇచ్చిండు. సో చూసారు కదండి. సో ఎలా ఉంది ఈ అన్బాక్సింగ్ అండ్ డెమో అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీకు ఈ వాషింగ్ మిషన్ కావాలి అనుకుంటే దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో లింక్ త్రూ తీసుకోండి. ఇంకో మీకు డిస్కౌంట్ వస్తుంది, చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. టాప్ లోడ్లో నాకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వాషింగ్ మిషన్ సేమ్ మోడల్ మేము 4 ఇయర్స్ నుంచి ఆల్రెడీ వాడుతున్నాము. సో చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకే మళ్ళీ సేమ్ ఇలాంటిదే మళ్ళీ తీసుకోవడం జరిగిందన్నమాట. సో ఈ టాప్ లోడ్లో ది బెస్ట్ బ్రాండ్ అని నాకు అనిపించింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.